I'm Dr. Vaishnavi, consultant prosthodontist in Elident International Hospitals, Kondapur, KPHP, Banjara Hills and Manikonda. సో ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ స్మైల్ డిజైనింగ్. మీ అందరికీ స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటో బేసిక్ ఐడియా తెలుసు, కానీ చాలామంది డౌట్స్ ఏంటంటే స్మైల్ డిజైనింగ్ అసలు ఎన్ని పళ్ళకి చేస్తారు, పై వాటికి కింద వాటికి రెండిటికి చేయొచ్చా, రెండు కలిపి చేయొచ్చా, అసలు మేము ఎన్ని పళ్ళకి చేయించుకోవాలని ఎలా డిసైడ్ అవ్వాలి అని చాలామంది డౌట్ అడుగుతున్నారు. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అదే. స్మైల్ డిజైనింగ్ అంటే మేజర్లీ మనం 3 కారణాలకి చేస్తామండి. ఒకటి, ఎవరికన్నా వాళ్ళ స్మైల్ నచ్చకుండా ఇంకా అందంగా మార్చుకుందాం అనుకునే వాళ్ళకి, లేదు అంటే మనకి ముందు వలసలో పళ్ళు ఎందుమూలానన్నా టీత్ లాస్ జరిగి అక్కడ గ్యాప్స్ ఉండి బ్రిడ్జ్ కానీ ఇంప్లాంట్ కానీ పెట్టుకునే వాళ్ళకి, ఇవన్నీ కాదు అనుకుంటే నా స్మైల్ అంతా బాగానే ఉంది బట్ జస్ట్ కలర్ కరెక్షన్ కోసం, లేదా నా చిగురు కనిపిస్తోంది, నేను నవ్వినప్పుడు నా పళ్ళ కంటే చిగురు ఎక్కువ కనిపిస్తుంది, నాకు అసలు చిగురు కనపడాలని లేదు అనే కేసెస్లో చేసుకుంటాం. సో మనం ఈ ప్రతి ప్రాబ్లమ్ని ఒక్కొక్క రకంగా అప్రోచ్ అవుతాం. అందులో మనకి బేసిక్ వచ్చేసి మేజర్గా పళ్ళు లేకపోవడం. మనకి ముందు ఏ కారణం చేత కానీ పళ్ళు లేను అంటే దానికి మనం క్రౌన్స్ పెట్టుకోవచ్చు. ఆ క్రౌన్స్ పెట్టుకున్నప్పుడు మనం స్మైల్ డిజైనింగ్ కూడా అందులో భాగంగా ఇన్కార్పొరేట్ చేస్తాం. ఎందుకు అంటే ముందు పళ్ళు ఎవరికన్నా మాట్లాడేటప్పుడు, బయట తిరిగేటప్పుడు, నవ్వేటప్పుడు బాగా కనిపిస్తాయి. సో మీరు పన్ను ఇంప్లాంట్ పెట్టుకున్నా కానీ, బ్రిడ్జ్ పెట్టుకున్నా కానీ, ఏది పెట్టుకున్నా మీ టీత్ వేరే వరుసకి సమానంగా తీసుకొచ్చేలాగా, మీ ఫేస్కి మ్యాచ్ అయ్యేలాగా, అతి ముఖ్యంగా మీ లిప్స్, మీ చిగురు అంటే గమ్స్, వీటన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా మంచిగా తీర్చిదిద్దుతాం. సో అది ఒక స్మైల్ డిజైనింగ్. పన్ను లేకపోతే చేసేది. మనకి అన్ని పళ్ళు ఉండి పళ్ళు వరుస సరి చేసుకోవాలి, లేదా నా అపియరెన్స్, నా కాస్మెటిక్ అపియరెన్స్ నేను బాగా కనిపించాలి అనుకున్న వాళ్ళకి మనం మళ్ళీ స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. ఎన్ని పళ్ళు చేయాలి, 4 6? దిస్ ఈస్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ క్వశ్చన్, అందరికీ వచ్చే డౌట్. ఇన్ జనరల్ మాట్లాడితే స్మైల్ డిజైనింగ్ 6 పళ్ళకి చేసుకుంటామండి. ఎందుకంటే వీ కాల్ ఇట్ కెనైన్ టు కెనైన్ స్మైల్. ఎవరన్నా కానీ నవ్వినప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ ఒక కోర పన్ను నుంచి ఇంకో కోర పన్ను వరకు కనిపిస్తుంది. ఎస్పెషలీ నవ్వినప్పుడు మనకి స్మైల్ ఆర్క్ అనేది ఈ కోర పన్ను నుంచి ఈ కోర పన్ను వరకు ఫామ్ అవుతుంది. సో మనం స్పెసిఫిక్గా స్మైల్ డిజైనింగ్, స్మైల్ అందంగా చేసుకోవడానికి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ టు గో ఫర్ 6 teeth, అంటే కెనైన్ టు కెనైన్. దీనివల్ల మనకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి కనిపించే పళ్ళు అన్నీ మనము సాటిస్ఫాక్టరీగా, అంటే మనకి నచ్చినట్టు తీర్చిదిద్దుకోవచ్చు. అండ్ మన లిప్ లైన్ అనేది సరిగ్గా మ్యాచ్ చేసుకోవచ్చు. మూడోది ఏంటంటే చిగురు కనిపిస్తున్నా కనిపించకపోతున్నా అనే ప్రాబ్లంలో చూస్తున్నప్పుడు మేజర్ ప్రాబ్లం ఎవరికి వస్తుంది, నవ్వినప్పుడు చిగురు నాకు బాగా కనిపిస్తుంది, ఇంత చిగురు నాకు నచ్చట్లేదు, తగ్గించండి అన్నప్పుడు కూడా మనం కెనైన్ టు కెనైన్ స్మైల్ డిజైనింగ్ ఆప్ట్ చేసుకోవచ్చు. సరే, ఈ కెనైన్ టు కెనైన్ 6 teeth స్మైల్ డిజైనింగ్ ఓకే. 4 teeth వరకే స్మైల్ డిజైనింగ్ అనేది కూడా కొంతమంది కేసెస్లో సాధ్యమవుతుంది. అదేంటంటే అలాంటి వాళ్ళకి లిప్స్ చిన్నగా ఉండడం వల్ల కానీ, ఓవరాల్గా ఫేస్ చిన్నగా ఉండడం వల్ల కానీ అన్ని 6 పళ్ళు అంత బాగా కనిపించవు, ఓన్లీ ఈ 4 పళ్ళు మాత్రమే హైలైట్ అవుతాయి. అలాంటి కేసెస్లో, అలాంటి పరిస్థితిలో మనం ఓన్లీ ఈ 4 teeth వరకే స్మైల్ డిజైనింగ్ చేసి ప్లాన్ చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే పైనవా కిందవా రెండూనా? ఇది మోస్ట్ ఫ్రీక్వెంట్ క్వశ్చన్. మ్యాక్సిమం 90% కేసెస్లో స్మైల్ డిజైనింగ్ అనేది పైన పళ్ళ వరకు చేసుకుంటే సరిపోతుంది. మరి కింద పళ్ళు చేయాల్సిన అవసరం వచ్చే ఆ 10% కేసెస్ ఏంటి అంటే మనం కొరికినప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మామూలుగా కొరికినప్పుడు కొంతమందికి పై పళ్ళు ముందుకి, కింది పళ్ళు వెనక్కి సరిగ్గానే ఉంటాయి. అంటే మనం కొరికినప్పుడు పైన పళ్ళకి కింద పళ్ళకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది, కింద పళ్ళు పైన పళ్ళని టచ్ చెయ్యవు. ఇలాంటి కేసెస్లో మనం ఉట్టి పైన వరకు చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి క్యాప్స్ ఇచ్చే స్పేస్ ఉంటుంది, కింద పళ్ళు పైన పళ్ళ మీద ప్రెషర్ పెట్టవు, అండ్ అతి ముఖ్యంగా కింద పళ్ళు అసలు కనిపించవు. సో కింద పళ్ళకి ఎప్పుడు ఆప్ట్ చేస్తాము అని అంటే ఎవరన్నా కొరికినప్పుడు పై పళ్ళు కింద పళ్ళు ఒకదానికొకటి తగులుతూ ఉంటే అప్పుడు మనం కింద పళ్ళని కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఇలాంటి వాటిని డీప్ బైట్ కేసెస్ అంటాం. మనకి మేజర్గా ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఈ కింద పళ్ళు పై పళ్ళ మీద ప్రెషర్ పెట్టడం మూలంగా ఆ క్రౌన్ లాంజివిటీ, ఆ క్రౌన్ మనకి ఎన్నేళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటుంది అనేది కొంచెం క్వశ్చనబుల్గా మారుతుంది. ఈ కింద పళ్ళు పై పళ్ళ మీద ప్రెషర్ పెడుతూ ఉంటే ఆ క్రౌన్స్కి మళ్ళీ ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో ఏం చేస్తామంటే పైనవి కిందవి రెండు సెలెక్ట్ చేసుకొని రెండింటిని కరెక్ట్ అలైన్మెంట్లో, వాటికి కావాల్సినంత స్పేసింగ్లో, కావాల్సినంత సైజు, షేప్లో తీర్చిదిద్దుకొని మొత్తం పైన కింద క్యాప్స్ చేసుకోవచ్చు.
మ్యాక్సిమం కేసెస్లో ఏమవుతుందంటే కింద పళ్ళు పై పళ్ళకి టచ్ అవుతూ ఉండడం మూలంగా ఇలా ప్రొక్లినేషన్ అనే ప్రాబ్లం వస్తుంది. అంటే మన పై పళ్ళు గ్రాడ్యువల్గా ఇలా స్ట్రేట్ ఉండాల్సినవి కాస్త ఇలా ముందుకు వెళ్ళడం మొదలు పెడతాయి. ఇలాంటి కేసెస్లో కూడా మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసుకుంటూ పైనవి కిందవి కలిపి స్మైల్ డిజైనింగ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి అప్పుడప్పుడు స్మైల్ డిజైనింగ్లో పైన కింద చేసుకోవడంతో పాటు కొన్ని కేసెస్లో మనకి కొన్ని పళ్ళు తీసివేయాల్సి వస్తుంది. అంటే మ్యాక్సిమం ప్రొక్లినేషన్, ఇంత ప్రొక్లినేషన్ ఉన్నప్పుడు మన స్మైల్ అనేది లోపలికి తీసుకెళ్ళడం కొంచెం కష్టమవుతుంది. ఈ పళ్ళు అనేవి మనకి ఇంత ఎత్తుగా ఉన్నవి చాలా లోపలికి తీసుకెళ్ళాలి అంటే దానికోసం మనం దానికి తగ్గట్టు ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో ఉన్నప్పుడు వీలైనంత వరకు లోపలికి తీసుకెళ్ళడం ట్రై చేసినా కొన్ని కేసెస్లో బాగా బయట ఉండడం వల్ల లేదా ఈ పన్ను చుట్టూ ఎముక సరిగ్గా ఉండకపోవడం వల్ల ఈ పళ్ళు చాలా వీక్గా ఉండడం వల్ల కొన్ని పనులని మనము ఇంక్లూడ్ చేసుకుంటూ ఎలిమినేట్ చేసుకుంటూ స్మైల్ మొత్తం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంకొకటి స్మైల్ డిజైనింగ్లో చూసేది ఏంటి అంటే మేము ఆర్చ్ ఫామ్ ఇది ఉంది, దీన్ని మనం పళ్ళు వరస ఆర్చ్ ఫామ్ అంటాం. సో స్మైల్ డిజైనింగ్ చేసేటప్పుడు మనం ఉట్టి అపియరెన్సే కాదు ఈ ఆర్చ్ కూడా సరిగ్గా సరి చేసుకోవచ్చు. అంటే మేము ఈ పళ్ళని కొంచెం లోపలికి తీసుకెళ్ళి స్ట్రెయిట్గా పెట్టే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మనము 4 6 పైవా కిందవా అనేది ఆప్ట్ చేసుకుంటాం. ఇంకొక మేజర్ క్వశ్చన్ ఏంటి స్మైల్ డిజైనింగ్లో అంటే కొంతమందికి రూట్ కెనాల్ అవసరం పడవచ్చు పడకపోవచ్చు, ఎవరికి పడుతుంది ఎవరికి పడదు. మనకి పన్ను వరుస సరిగ్గానే ఉండి మేజర్ మోడిఫికేషన్స్ ఏమీ లేవు, జస్ట్ కలర్ మోడిఫికేషన్ ఆర్ స్పేస్ క్లోజర్, ఇలాంటి కేసెస్లో మనకి రూట్ కెనాల్ అవసరం చాలా చాలా తక్కువగా ఉంటుంది. బట్ మనకి ఇలా మేజర్ అలైన్మెంట్ కరెక్షన్స్ అవి ఉన్నాయి అనుకున్నప్పుడు కొన్ని పళ్ళకి రూట్ కెనాల్ చేసి వాటిపైన క్యాప్స్ పెట్టాల్సి వస్తుంది. మనకి స్మైల్ డిజైనింగ్ చేసిన తర్వాత వచ్చే క్యాప్స్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. ఒకటి వినియర్స్ అంటాము, ఇంకొకటి ఫుల్ క్యాప్స్ అంటాం. ఈ వినియర్స్ అంటే ఏంటంటే మనకి పన్ను మొత్తం మీద నుంచి క్యాప్ రాదు, ఓన్లీ మన ముందు వైపు మాత్రమే ఒక చిన్న థిన్ ప్లేట్ ఆఫ్ క్రౌన్ విచ్ ఇస్ కాల్డ్ వినియర్ ఆర్ లామినేట్ అనేది చేస్తాం. దానికి ఏంటంటే మనం లోపల ఇంకేవి టచ్ చేయం, ఓన్లీ ఈ పై పార్ట్ మాత్రమే కలర్ సెలెక్షన్ కోసం చిన్న స్పేసెస్ క్లోజర్ కోసం మనం చేసుకోవచ్చు, వాటిని వినియర్స్ అంటాం. కానీ ఇలాంటి మేజర్ మోడిఫికేషన్స్ మేజర్ కరెక్షన్స్ ఉన్నప్పుడు మనం మొత్తం పన్ను అరగదీసుకొని క్రౌన్ మొత్తంగా పెట్టుకోవాల్సి వస్తుంది. దాన్ని ఫుల్ క్రౌన్స్ అంటాము ఆర్ జిర్కోనియా క్రౌన్స్ చేసుకోవచ్చు. ఈ రకంగా మనం అసలు ఎన్ని పళ్ళు అవసరం అవుతాయి పైన కింద అనే చాయిస్ కేస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీ సిచ్యువేషన్ బట్టి మీకు కావాల్సిన అవుట్కమ్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. అకార్డింగ్ టు దట్ మనం స్మైల్ డిజైనింగ్ ప్లాన్ చేసుకొని మీ స్మైల్ని తీర్చిదిద్దుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలిడెంట్. థ్యాంక్ యూ.